అందరూ వేసుకోండి. నాదొక చిన్న స్పెషల్ రిక్వెస్ట్, మనము ఇక్కడ నుంచి ప్లాస్టిక్ తీసుకెళ్తున్నాం కదా, ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఏమైనా ఉంటే కూడా మనకు ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత అవేవి కూడా మనమంతా స్టూడెంట్స్ కాబట్టి, మీరంతా స్టూడెంట్స్ కాబట్టి, మీరంతా వెల్ గ్రాడ్యుయేట్ కాబట్టి, ప్లాస్టిక్ అనేది నేచర్కి హార్మ్ఫుల్ కాబట్టి ప్లీజ్ అది అక్కడ వదిలిపెట్టద్దు. ఇది నా తరపున చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. ప్లీజ్ తీసేద్దాంలో మనమే పాటిద్దాం, కనీసం ఈ జనరేషన్లో అయినా మార్పు తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. రూపేష్ తెలుగు ట్రావెలర్, తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వెరీ గుడ్, బాగా చెప్పు. ఈ రూట్లో నడుచుకుని వెళ్ళే ముందు మూతిపళ్ళు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుని వెళ్ళాలి, జారిందంటే మాత్రం ఊడిపోతాయి మొత్తం. ఇప్పుడు నేను వచ్చి అది ఎక్కుంటూ పైకి వెళ్ళాలంట అక్కడికి, అది అయ్యే పని నేను ఆన్ చూస్తున్నా. ఫస్ట్ అయితే మేము యాక్చువల్గా బొంగు చికెన్ ఆర్డర్ చేసాం అనమాట. ఇందులో 200 grams ఉంటుందంట. ఇది బాగా డేంజర్ ఉంది భయ ప్లేస్. అయ్యో వస్తే నేను మీ రూపేష్. ఇది వచ్చేసి మారేడుమిల్లి డే 2. సో మార్నింగ్ వచ్చేసి టైం 8 o'clock అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ విజువల్స్ చూపిస్తాను, తర్వాత ఈరోజు మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ విజువల్స్ ఒకసారి ఒక లుక్ వేసుకోండి. పోలా. సో నిన్న మనం ఇక్కడ మారేడుమిల్లి సిటీ ఎక్స్ప్లోర్ చేసాం. సో మన రిసార్ట్స్ సరౌండింగ్స్ అనేది ఎక్స్ప్లోర్ చేసాం. సో ఈ రిసార్ట్ అనేది ఎలా రీచ్ అవ్వాలి ఏంటనేది కూడా మీకు లాస్ట్ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో ఎవరైనా కనుక చూడకుండా ఉంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లీజ్ వాచ్ ఇట్. అలాగే పాపికొండలు వీడియోస్ కూడా ఉంటాయి, ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, ప్లీజ్ డూ వాచ్ ఇట్. సో ఇప్పుడు విషయం చెప్తాను చూడండి. ఇక్కడ మారేడుమిల్లిలో చాలా రకాల వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. లైక్ అమృతధార వాటర్ ఫాల్స్ అని, జలతరంగని వాటర్ ఫాల్స్ అని చాలా రకాల వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అలాగే పుష్ప మూవీ షూటింగ్ చేసిన కొన్ని రకాల లొకేషన్స్ ఉన్నాయి. మెయిన్ లొకేషన్స్ అన్నీ కూడా గుడిసెలో షూటింగ్ చేశారనమాట. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఆ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం ఒక్కొక్కటి. అండ్ ఈ వీడియో చాలా లెంతీగా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. సో అన్నీ అర్థమైపోతాయి. మారేడుమిల్లి ఈజ్ 1 night స్టే, ఆబ్వియస్లీ సూపర్. సో ఇప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్ అనేది రిసార్ట్ వాళ్ళే చేస్తున్నారు, పెయిడ్ అనమాట. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మారేడుమిల్లి సైడ్ వెళ్ళి మిగిలిన ప్లేసెస్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టే ట్యూన్. సో ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ ఇడ్లీ, ఉప్మా, చట్నీ. ఓకేనా? ఇది మన రిసార్ట్ పక్కన ఉన్నటువంటి ఈ వాగ్ ఒకటి వెళ్తూ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నైట్ అంతా ప్రశాంతంగా ఈ వాటర్ ప్రవాహం సౌండే వింటున్నాను నేను. అదిరిపోయింది అసలు. అక్కడ కనపడుతుంది కదా, అదే మెయిన్ రోడ్డు. అటు నుంచి రైట్ వెళ్తే మారేడుమిల్లి, లెఫ్ట్ సైడ్ వెళ్తే రాజమండ్రి. అంతా కూడా టేకు చెట్లు అనమాట. ఇక్కడ కనిపించేది అంతా కూడా మారేడుమిల్లిలో టేకు చెట్లు. ఇవి రోడ్డుకి ఇటు సైడ్ అంతా కూడా మొత్తం టేకు చెట్లు ఉన్నాయి చూడండి. ఇటు సైడ్ రోడ్లు అయితే ఓకే, సో పర్లేదు, బాగానే ఉన్నాయి. అక్కడక్కడ చిన్న ప్యాచెస్ తప్ప మొన్న పడ్డ వర్షాలకి. సో మిగతా రోడ్డు మొత్తం కూడా బాగానే ఉందన్నమాట. నిన్నటి నుంచి మేము స్కూటీలో తిరుగుతున్నాం, కానీ మాకైతే ఎక్కువ పెద్ద టైం ఏం తీసుకోలేదు రాజమండ్రి నుంచి రావడానికి కూడా. అంతా జస్ట్ ఒక 2 hours పట్టదు అంతే. మధ్యలో మేము మళ్ళీ ఆగుతూ వచ్చాం. సో బైక్ అనేది ఈజీగానే రావచ్చు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. రాజమండ్రిలో నేను బైక్ అనేది కనుక మీరు తీసుకోవాలనుకుంటే రాజమండ్రిలో రెంటల్కి, సో వాళ్ళకి కాల్ చేసి ఒక 3-4 days ముందుగానే మీరు చెప్పుకోండి. ఎందుకంటే ఇక్కడ బైక్స్కి కొంచెం బాగా డిమాండ్ ఉందన్నమాట. ఎందుకంటే బుక్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫోన్ చేసుకొని వాళ్ళకి కొంచెం అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. మీ బైక్ మీకు రిజర్వ్డ్గా ఉంటుంది. ఇక్కడ
ఇదే మారేడుమిల్లి విలేజ్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి మారేడుమిల్లి టు భద్రాచలం రోడ్ అనమాట ఈ రోడ్డు. సో ఇక్కడే మనకు అన్నీ వస్తాయి. మారేడుమిల్లిలో జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం అనమాట. జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఇస్ జస్ట్ 6 kilometers ఫ్రమ్ మారేడుమిల్లి విలేజ్. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్దాం. ఇది మారేడుమిల్లి విలేజ్ నుంచి జస్ట్ ఒక 6 kilometers ఉందన్నమాట భద్రాచలం రోడ్లో. చాలా బాగుంది. టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 20 rupees. ఇక్కడ నుంచి టికెట్ కౌంటర్ దగ్గర నుంచి జస్ట్ ఒక 100 meters వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రూట్లో నడుచుకుని వెళ్ళే ముందు మూతిపళ్ళు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుని వెళ్ళాలి. జారిందంటే మాత్రం ఊడిపోతాయి మొత్తం. ఇప్పుడు నేను వచ్చి అది ఎక్కుంటూ పైకి వెళ్ళాలంట అక్కడికి. అది అయ్యే పని నేను ఆన్ చూస్తున్నా. చాలా బాగుంది. చిన్న వాటర్ ఫాల్ బట్ క్యూట్. చాలా బాగుంది. చాలా వరకు ప్లాస్టిక్ అంతా యూసేజ్ అంతా ఇక్కడే పడేశారు. సో నేచర్ అనేది పాడవుతుంది దానివల్ల. ఇది పైనుంచి వ్యూ ఇలా కనపడుతుంది. మెయిన్ 2 సజెషన్లు. నంబర్ 1, ఈ ఏరియాకి ప్లాస్టిక్ అనేది తీసుకురాకండి. ఆల్రెడీ చాలా డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఎటు చూసిన ప్లాస్టిక్ ఉంది. నంబర్ 2, దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. స్లిప్పరీ పాత్ అంటే రాక్స్ కానీ అంతా కూడా ఆల్మోస్ట్ స్లైడ్ అవుతున్నాయి. సో వెరీ కేర్ఫుల్. చూడండి ఇలా ఉంది. జలతరంగానే వాటర్ ఫాల్స్ చూసాం కదా. ఇక్కడ నుంచి 8 kilometers డిస్టెన్స్లో మన్యం వ్యూ పాయింట్ అని ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ 8 kilometers. అక్కడ నుంచి వేరే వాటర్ ఫాల్స్ ఉంది, దానికి వెళ్దాం. ఫస్ట్ అయితే మన్యం వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి జస్ట్ 8 kilometers. ఫాలో మీ. రోడ్ అయితే మాత్రం చాలా 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 డేంజరస్గా ఉంది. వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎవరైనా ఈ రూట్లో వస్తే మాత్రం స్పీడ్గా మాత్రం రాకండి, స్లోగా రండి. అండ్ ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించండి. మొత్తం కూడా కర్వ్స్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ బ్లైండ్ టర్న్స్ అన్నీ ఉన్నాయి కదా. సో జలతరంగానే వాటర్ ఫాల్స్ దాటుకొని జస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక 4-5 kilometers వస్తే మీకు ఈ పాములేరు వాగు అనేది కనపడుతుంది అనమాట. ఇది సో ఇది ఇందులోకి దిగడం అనేది చాలా డేంజర్. గవర్నమెంట్ కూడా ఇందులోకి ప్లాన్ పెట్టింది దిగకూడదు అని. ఎందుకు అంటే ఇందులో ముసళ్ళు ఉంటాయంట. ఈ పాములేరు వాగు అనేది మీరు యాక్చువల్గా పాపికొండలో ట్రిప్ వెళ్తే, మన పాపికొండలో ట్రిప్ చూస్తే ఆ పాపికొండలో ట్రిప్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. మనం స్టే చేసామన్నమాట ఈ పాములేరు వాగు పక్కనే కొల్లూరు. సో అక్కడ నుంచి ఇది ట్రావెల్ అవుతుంది. రోడ్డుకి ఇటువైపున కూడా ఉంటుంది అనమాట. కానీ ఇవాళ సండే అవ్వడం వల్ల చాలామంది పీపుల్ ఉన్నారు ఇందులో. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా పాములేరు వాగు అనమాట. ఇందులో ముసళ్ళు ఉన్నాయంట. సో దిగడం అయితే చాలా డేంజర్ అని చెప్తున్నారు, కానీ మన వాళ్ళు దిగారు. అది విషయం. ఇది వచ్చేసి మన్యం వ్యూ పాయింట్. మనకి మారేడుమిల్లి నుంచి జస్ట్ అంత 8 kilometers డిస్టెన్స్లో వస్తుందన్నమాట. టువర్డ్స్ అమృతధార వాటర్ ఫాల్స్ వెళ్ళేటప్పుడు. ఇదంతా కూడా భద్రాచలం రోడ్డు. వెనకాల కనపడుతుంది కదా, అది మారేడుమిల్లి రోడ్డు. రోడ్డు పక్కనే ఉంటుంది. జస్ట్ సరే వ్యూ చూపిస్తాను చూడండి. పుష్ప షూటింగ్ చేశారనుకుంటా ఇక్కడే. మారేడుమిల్లికి సంబంధించిన లాస్ట్ వ్యూ పాయింట్ ఇది. ఇదే అమృతధార వాటర్ ఫాల్స్. సో ఈ వాటర్ ఫాల్స్ తర్వాత ఇక్కడ నుంచి ఇంకా భద్రాచలం అనేది స్టార్ట్ అవుతుంది.
ఇది కిందకి దిగే దారి అన్నమాట. స్టెప్స్ ఉన్నాయి. వచ్చేటప్పుడు మాత్రం నాకు తెలిసి సినిమా కనిపిస్తుందేమో. డెప్త్ బాగా ఎక్కువ డెప్త్ ఉంది. ఈ స్టెప్స్ అనేది దిగి అక్కడికి వెళ్ళి చూసుకోవాలన్నమాట. ఫుట్ అనేది ఎప్పుడు కూడా స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎక్కువ డౌన్కి దిగేటప్పుడు ఫుట్ అనేది స్టెప్స్ మధ్యలో పెట్టాలి. సో ఎడ్జెస్ కానీ అలా పెట్టడం అనేది మంచిది కాదనమాట. మధ్యలో పెట్టి ఏమవుతుందంటే గ్రిప్కి పట్టుకుంటుంది, గ్రిప్ దొరుకుద్ది ఫుట్కి. ఇలా మధ్యలో అయితే దిగేటప్పుడు కాదు కానీ ఎక్కేటప్పుడు చూపిస్తాయి ఇదేంటనేది. ఎంత డెప్త్ ఉందో తెలుసా బాబోయ్. బ్రో జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ వచ్చేసేయండి, ఇక్కడ వచ్చేసేయండి. భయ్యా బ్యాగ్ వేసుకుని వస్తాను భయ్యా, కమాన్ భయ్యా. దిగేటప్పుడే మనకి ఎక్కువ జాయింట్స్ పెయిన్ అనేది రావడం అంతా కూడా దిగేటప్పుడు అనమాట. ఎందుకంటే వెయిట్ మొత్తం కూడా జాయింట్స్ పైన పడుతుంది. బ్యాలెన్స్ అసలు గ్రిప్ దొరకట్లేదు, చాలా జాగ్రత్తగా రావాలి. ఇదిగోండి అక్కడ కనపడుతుంది కదా, అది వాటర్ ఫాల్. అప్పుడే అయిపోలేదు. సో ఇదంతా ఉందన్నమాట, ఇదంతా దిగి వెళ్ళాలి. ఎక్కేటప్పుడు మాత్రం ఎవరెస్టే, ఏముండదు ఇంకా. చలో కమాన్ భయ్యా, కమాన్ భయ్యా. నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే పైనుంచి వచ్చేటప్పుడే మీరు మీకు సరిపడా వాటర్ కానీ ఏమైనా కానీ జ్యూసెస్ కానీ డ్రింక్స్ కానీ ఏమైనా తెచ్చుకోండి. ఎందుకంటే ఇది చాలా సిచ్యువేషన్ వెరీ బ్యాడ్. చాలామందికి కూడా వాటర్ అనేది అవసరం అవుతుంది. సో చాలా ఇబ్బంది జరుగుతుంది అనమాట. ఇందాకే ఒకరు కూడా కళ్ళు తిరిగి పడిపోయారు, నేను కళ్ళతో చూశాను. బట్ మీరు మాత్రం వచ్చేటప్పుడు సఫిషియంట్ వాటర్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు. అందరూ ఒక వేసుకోండి. బాగా డేంజర్ ఉంది భయ ప్లేస్. అయ్యో చాలా బెటర్ అది. మాట్లాడు. రూపేష్ తెలుగు ట్రావెలర్, తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వెరీ గుడ్, బాగా చెప్పు బ్రో. నాదొక చిన్న స్పెషల్ రిక్వెస్ట్. మనము ఇక్కడ నుంచి ప్లాస్టిక్ తీసుకెళ్తున్నాం కదా, ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఏమైనా ఉంటే కూడా మనకు ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత అవేవి కూడా మనమంతా స్టూడెంట్స్ కాబట్టి, మీరంతా స్టూడెంట్స్ కాబట్టి, మీరంతా వెల్ గ్రాడ్యుయేట్ కాబట్టి, ప్లాస్టిక్ అనేది నేచర్కి హార్మ్ఫుల్ కాబట్టి ప్లీజ్ అది అక్కడ వదిలిపెట్టద్దు. ఇది నా తరపున చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. ప్లీజ్ తీసేద్దాం, మనమే పాటిద్దాం. కనీసం ఈ జనరేషన్లో అయినా మార్పు తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ని ట్విస్ట్లు ఏంటి భయ్యా ఇవి? ఇంతుంది ఇదే అనమాట అమృతధార వాటర్ ఫాల్స్. ఇది ఇక్కడంతా ఫ్యామిలీ పీపుల్ ఉన్నారు. కింద ఓన్లీ మెన్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ డౌన్లో. ఇదే పాత్రలో నడుచుకొని వెళ్ళాలి. ఎక్కేటప్పుడు మాత్రం ఇదంతా ఎక్కాలన్నమాట. చూపిస్తాను అది కూడా. అక్కడ ఏదో ఫోటో షూట్ జరుగుతుంది ఒకటి. మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అబౌవ్ 45 years ఉన్న వాళ్ళకి సో నేను ఈ ప్లేస్ని అయితే రికమెండ్ చేయను. ఇది చాలా ఇబ్బందికరంగా ఉండే ప్లేస్. ఎక్కువ స్టీపు, తర్వాత నడవడానికి దారి కూడా ప్రాబ్లమాటిక్గా ఉంది. చాలామంది నా కళ్ళ ముందే కళ్ళు తిరిగి పడిపోయారు అనమాట పైకి వెళ్ళేటప్పుడు ఎక్కలేక. సో ఈ ప్లేస్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది కాబట్టి ఈ ప్లేస్ని అవాయిడ్ చేసేయండి మ్యాక్సిమం. 45 years పైన ఉన్న వాళ్ళు. సో రావాలి అని, కంపల్సరీగా రావాలి అని డిసైడ్ అయిపోయిన వాళ్ళు మాత్రం మీకు తగిన వాటర్ కానీ, సఫిషియంట్ ఫుడ్ కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ ఏంటివన్నా ఉంటే కూడా తెచ్చుకోండి. సో ఇది లేకుండా వచ్చే ప్రయత్నం మాత్రం లేదు. నాకే అసలు ఎక్కడానికి అసలు ఇంపాసిబుల్గా ఉంది, చాలా కష్టంగా ఉంది. తిరుమల కొండనే నేను చాలాసార్లు ఎక్కి దిగాను, బట్ ఇప్పుడు ఇబ్బంది పడ్డ పరిస్థితి లేదు. చాలా దారుణంగా ఉంది.
ఇదిగోండి, ఇది ఎట్లుంది ప్లేసు. అమృతధార వాటర్ ఫాల్స్కి వెళ్ళి వచ్చేలోపు నా సాగు తిరిగిపోయింది. చాలా కష్టం అనమాట. అబౌవ్ 45 ఇయర్స్ పైన వాళ్ళు మాత్రం ఆ ప్లేస్ని అవాయిడ్ చేసింది. సో వెళ్ళకపోవడం బెటర్. ఎక్కడ కష్టంగా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఆ ప్లేస్ని స్కిప్ చేసేది ఏం కాదు. బ్యాక్ టు మారేడుమిల్లి. సో గుర్తుపెట్టుకోండి, మారేడుమిల్లి నుంచి జలతరంగిణి వాటర్ ఫాల్స్. సో జలతరంగిణి వాటర్ ఫాల్ నుంచి పాములేరు వాగు ఒకటి, పాములేరు వాగు నుంచి మన్యం వ్యూ పాయింట్ ఒకటి, తర్వాత అమృతధార వాటర్ ఫాల్స్ ఒకటి. సో ఇవి చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మారేడుమిల్లి వచ్చామన్నమాట. ఇప్పుడు నా వెనకాల కనపడుతుంది కదా, ఇది బొంగు బిర్యానీ ఆర్ బ్యాంబూ బిర్యానీ. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేయబోతున్నాం. నా వెనకాల ఉన్న రెస్టారెంట్. లోపలికి వెళ్ళి తీరిగ్గా కూర్చొని బిర్యానీ టేస్ట్ ఎట్లుందన్నది చూద్దాం. బ్రదర్ హాయ్, ఎంతసేపు పట్టదు ఇది కుక్ చేయడానికి? కుక్ చేయడానికి గంటన్నర పడుతుంది బ్యాంబూ బిర్యానీ. ఓకే, ఇప్పుడు రెడీ అవ్వని అన్న. ఓకే, ఇప్పుడు ఇందులోనే ఒకటి మీకు ఇస్తానని చేసి. ఓకే, ఆయిల్ కానీ ఏమి ఉండదని వస్తాను. ఓకే, ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒకసారికే యూజ్ చేస్తారా లేకపోతే ఒకసారికేనా? ఇక్కడ ఉన్నాం అనమాట, మన్యం పులి రెస్టారెంట్, మారేడుమిల్లి, భద్రాచలం రోడ్లో ఉంటుంది. వచ్చినప్పుడు ఒక లుక్ వేసుకుని వెళ్ళండి. అది చికెన్ కూడా ఉందా ఇందులో? అంటే బొంగు చికెన్ ఎంత బ్రో? ½ కిలో 200. ఓకే. ఫస్ట్ అయితే మేము యాక్చువల్గా బొంగు చికెన్ ఆర్డర్ చేసాం అనమాట. ఇందులో 200 గ్రామ్స్ ఉంటుందంట ఇది. సో ఇద్దరికి సరిపోద్ది. ఇలా ఉంటుంది బొంగు చికెన్. ఇలా పేపర్లో రోల్ చేసి ఇస్తారు. కాలుతుందేమో పాపం అతనికి. ఓకే. సో ఇందులో ఇది కుక్ చేస్తారనమాట. టేస్ట్ చెప్తా ఇప్పుడు ఎట్టుందని. బా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇదెంత క్వాంటిటీ? క్వాంటిటీ అంటే ఎంత? ఇద్దరు తినొచ్చా? ఓకే. తిరిగిపోయింది. మామూలు టేస్ట్ లేదు, మామూలుగా లేదు సార్. కిర్రాక్తుంది. మీరు మాత్రం మారేడుమిల్లి వస్తే బ్యాంబూ చికెన్ అండ్ బొంగు బిర్యానీ కంపల్సరీ తినేస్తారండి. స్పెషల్ ఇది మారేడుమిల్లి హైలైట్ అనే చెప్పచ్చు. ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ తిరుపతికి వెళ్ళిపోతున్నాను. సో బాయ్ బాయ్ మారేడుమిల్లి కంప్లీటెడ్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ రిసార్ట్లో అయితే ఉన్నామో ఆ రిసార్ట్లో మా బ్యాగ్స్ అన్ని పెట్టామన్నమాట. ఆ బ్యాగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని రాజమండ్రికి వెళ్ళి బైక్ వాపస్ ఇచ్చేసి నెక్స్ట్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు తిరుపతి. సో మళ్ళీ మంచి ట్రిప్తో మీ అందరినీ కలుస్తాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.